ఇవాళ చైనా ఎదుర్కొంటున్న సమస్య, జపాన్ ఎదుర్కొంటున్న సమస్య, యువతరం లేరా దేశంలో ముసలివాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. కానీ భారతదేశం అదృష్టం, ఇవాళ నా ముందు కూర్చున్న పిల్లల వయస్సు లాంటి వాళ్ళు దేశమంతా 100కి 40 మంది ఉన్నారండి. ఈ 40 మంది తేజస్వంతులు కావాలి, ఓజోవంతులు కావాలి, ద్యుతిమంతులు కావాలి. ప్రతి ఒక్కడూ ఒక్క హనుమంతుడై మరో రామాయణాన్ని సృష్టించగలగాలి. ఇప్పుడు వినండి అసలు కథ పరిణామం. ఈ సంపాతి వాడికి మతంగ మహర్షి వరం ఇచ్చాడు. ఏమని? నువ్వు ఇంత త్యాగం చేసావు కాబట్టి త్యాగం ఫలం ఊరికే పోదాయా, నేను వరం ఇస్తున్నాను, నీ ఆహారం నీ దగ్గరికే వస్తుంది, నువ్వు వెతుక్కో అక్కర్లేదన్నాడు. మరి అంతేకాదు, పక్షికి రెక్కలు ఎందుకు? కాస్త వెళ్ళడానికి, ఎగరడానికి. నువ్వు ఎగరడం ఎందుకు? ఆహారం కోసమే కదా ప్రధానంగా. ఓ పంగి, నీ ఆహారం నీ దగ్గరికే వస్తుంది, నేను వరం ఇస్తున్నాను. ఆయన తపశ్శక్తి కారణంగా రోజుకి ఆయనకు ఆహారం కావలసిన ఏదో 2-3 కేజీల పాటు మాంసం, ఏదో జంతువు అనమాట దొరుకుతోంది, గడిచిపోతుంది. ఆయన అలా తినేశాడు.